శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ అమ్మ ఈరోజు మనకు పంపిన సందేశం గురించి తెలుసుకుందామండి. బిడ్డ, సరిగ్గా 5 రోజుల్లో నీ తలరాత మార్చే బంధాన్ని నీకు ఇవ్వబోతున్నాను, నీకు దగ్గర చేయబోతున్నాను. తప్పకుండా ఈరోజు ఈ సందేశం వినమ్మా అని దుర్గమ్మ ఈరోజు ఈ సందేశాన్ని పంపారండి. ఆ తల్లి పంపిన ఈ సందేశంలో ఏ బిడ్డకి ఈరోజు ఈ సందేశాన్ని చేరాలనుకుంటున్నారో ఆ తల్లి మాటలను విని తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సిమ్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియోగా రోజు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఇప్పుడు ఆ తల్లి మనకు పంపిన సందేశం గురించి తెలుసుకుందామండి. బిడ్డ, నీవు దేని గురించి అయితే కుమిలిపోతూ ఉన్నావో, దేని గురించి అయితే చాలా రోజుల నుండి నీవు నన్ను అడుగుతున్నటువంటి ఒక ప్రశ్నకు సమాధానం అనేది ఈరోజు ఈ వీడియో ద్వారా ఈ సందేశం నీకు వినిపించబోతున్నాను. ఏకాగ్రతతో విను. నీ జీవితంలో ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూసినటువంటి ఒక అద్భుతం అనేది, నా రాత మారదా అని నువ్వు నన్ను అడిగిన కన్నీళ్లు పెట్టుకొని ప్రార్థనలు చేసినటువంటి రోజులు నేను మర్చిపోను. గత కొంతకాలంగా నువ్వు అనుభవిస్తున్న నరకం, నువ్వు పడుతున్నటువంటి అవమానాలు, నువ్వు చిందిస్తున్న కన్నీళ్ళు అన్నిటికి కూడా సమాధానం దొరకబోతుంది. చాలా రోజులుగా నువ్వు ఎదురు చూసినటువంటి నీ బంధం అనేది నీ దరికి చేరబోతుంది. ఇక కేవలము 5 రోజుల్లో శాశ్వతంగా నీ జీవితం పూర్తిగా మారబోతుంది. నువ్వు విన్నది అక్షరాల నిజం. రాబోయే 5 రోజుల్లో నీ బంధం అనేది నీకు చాలా అద్భుతమైనటువంటి కొత్త జీవితాన్ని ఇవ్వబోతుంది. ఆమె లేదా అతను నీ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత నీ తలరాత పూర్తిగా మారుతుంది. కానీ నీకు ఒక విషయం గురించి చెప్తాను, ఒక అవకాశాన్ని ఇస్తాను. ఈ అవకాశాన్ని, రహస్యాన్ని ప్రాణం పోయినా కానీ ఎవ్వరికి కూడా, అంటే నీ ప్రాణ స్నేహితులు కూడా ఎవ్వరికి కూడా చెప్పొద్దు. చెబితే నీ చేతి వరకు వచ్చినట్టు అవకాశం, అదృష్టం క్షణాల్లో కళ్ళ ముందు మాయమైపోతుంది. నేను నీ శ్రేయస్సు కోరుకునేటువంటి నీ తల్లిగా అనుభవంతో చెప్తున్నాను. నేను ఏం చెప్తున్నాను అనేది పూర్తిగా వింటే నీకే అర్థమవుతుంది. అసలు నేను చెప్పేటువంటి రహస్యం ఏమిటి, ఈ 5 రోజుల్లో నువ్వు ఏం చేయాలి, ఏ విషయాలు జాగ్రత్త పడాలనేది పోసగుచ్చినట్లుగా వివరంగా చెప్తాను. ఈ అద్భుతమైనటువంటి మాటలను తెలుసుకునే ముందు దయచేసి నీ మనసులో ఒక్కసారైనా దుర్గమ్మ అని నా నామాన్ని జపించు. నా రూపాన్ని ఒకసారి నువ్వు అంటే మననం చేసుకొని నేను ఎదుట ఉన్నా అనేటువంటి ఒక మంచి భావంతో ప్రతి మాటను కూడా నీ హృదయంతో విను. నేను నీకు అండగా నిలుస్తాను. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయానికి వస్తే కనుక, నీవు నీ గురించి, నీ మనస్తత్వం గురించి కొన్ని పచ్చినిజాలు తెలుసుకోనుకుంటున్నావు కదా. అయితే నేను చెప్పేది వింటే నిజంగా ఇది నా జీవితమే కదా, నా గురించే చెప్తున్నా అని చెప్పి నీకు కూడా అనిపిస్తుంది. నువ్వు చాలా కాలంగా ఒక చీట గదిలో ఒంటరిగా పోరాడుతున్నటువంటి యోధురాలివి, లేదా ఒక యోధుడివి. అందరితో కూడా నవ్వుతున్నట్లుగా నటిస్తున్నావు. కానీ లోపల మాత్రం ఒక అగ్నిపర్వతం రగులుతుంది. నీకున్నటువంటి బాధలు పగవారికి కూడా రాకూడదేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి నిన్ను చూస్తుంటే అవునా కాదా, నీకు తప్పకుండా నీ చేతిలో ఒక 10 రూపాయలు ఉంటే అందులో 9 రూపాయలు ఇతరుల కష్టాన్ని తెచ్చడానికి ఖర్చు పెడతావు. నీ వాళ్ళు కష్టాల్లో ఉంటే నీ ప్రాణం ఇచ్చైనా కానీ వాళ్ళని కాపాడుకుంటావు. కానీ తిరిగి నీకేం దొరికింది? ఈరోజు సమాజంలో కేవలం మోసం, నమ్మక ద్రోహం, అవమానాలు. నువ్వు ఎవరినైతే ప్రాణంగా ప్రేమించావో, ఎవరి కోసమైతే నీ నిద్రను, నీ డబ్బును, నీ జీవితాన్ని త్యాగం చేశావో వారే నిన్ను అన్ని రకాలుగా మోసం చేశారు. అవసరానికి వాడుకొని నీ అవసరం తీరిపోగానే నిన్ను కరివేపాకులా తీసి పక్కన పెట్టేశారు. నేనింత సహాయం చేశాను కదా, కనీసం కృతజ్ఞత కూడా లేదా అని నీ లోపల నువ్వు ఎన్నో రోజులుగా కుమిలిపోయావు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు, చేతికి డబ్బు వస్తుంది కానీ వచ్చినట్లే మాయమైపోవడము, అనవసరమైనటువంటి ఖర్చులు, ఎవరికో సహాయం చేయబోయి నువ్వు అప్పులు పాలవటము, నీ డబ్బు ఎక్కడో ఇరుక్కుపోవడము, రాత్రి నిద్ర లేకపోవడము, ఉదయం లేస్తే ఏంటో తెలియనటువంటి ఒక ఆందోళన, నీ గుండెలో ఎవరికి చెప్పుకునే ఒక భారం. నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఎవరికి ఏం ద్రోహం చేశాను, నా నిజాయితీ నాకు ఎదురైనటువంటి శిక్ష ఇదేనా అని నన్ను ఎన్నో రాత్రులు అడుగుతూ ఉన్నావు కదా, ఎన్నో ప్రశ్నలు అడిగావు కదా. అయితే చూడు, జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నీకు తప్పకుండా ఒక మంచి జరుగుతుంది. నేను చెప్తున్నాను విను. నీకు అద్భుతమైనటువంటి గొప్ప అంటే మంచి కర్మ ఫలితం అనేది రాబోతుంది. నీ కష్టాల కోట ముగిసిపోయింది. ఏడుపులు, బాధలు ఇక చాలు.
నీ కన్నిటి ఖాతా పూర్తయిపోయింది. ఇకపై నీది రాజయోగం. నువ్వు పడినటువంటి ప్రతి బాధ కన్నీటి బొట్టుకు నేను 100 రెట్ల సంతోషాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దానికి రాబోయేటువంటి 5 రోజుల్లో నీ జీవితంలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడింది. గుర్తు చేసుకో. చూడు, అష్టలక్ష్మిలో ఒకరైనటువంటి ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి ప్రతిరూపంగా సాక్షాత్తు ఈ దుర్గమ్మ యొక్క అనుగ్రహంతో నీ జీవితంలో నువ్వు ఎదురు చూసేటువంటి ఒక బంధం కావచ్చు, లేదా నీ జీవితంలోకి రాబోయేటువంటి ఒక కొత్త బంధం కావచ్చు. ఇలా ఎవరైనా కానీ అంటే నీకంటూ ఒక నమ్మకమైనటువంటి ఒక బంధం అనేది నీ జీవితంలోకి వస్తుంది. లేదా నువ్వు ప్రాణంగా ప్రేమించినటువంటి ఒక బంధం అనేది అది తల్లిదండ్రుల బంధం కావచ్చు, లేదంటే సోదర బంధం కావచ్చు. ఇలా ఏ బంధం అయితే నువ్వు కావాలనుకుంటున్నావో, ఏ బంధం అయితే నీ దగ్గర అయితే బాగుండు అనుకున్నావో ఆ బంధాన్ని నీకు నేను తప్పకుండా దగ్గర చేయబోతున్నాను. ఇలా ఏదైనా కానీ నువ్వు కావాలన్నటువంటి నీ బంధం అయితే నీ నుంచి దూరమైన బంధం కూడా కావచ్చు, లేదా నీకంటూ నమ్మకమైన ఒక మంచి బంధం ఉంటే బాగుండని చెప్పి ఇలా నువ్వు అనుకున్నా నీకు ఒక కొత్త బంధం పరిచయం కావచ్చు. ఇలా నీ జీవితంలో ఎంతో అద్భుతమైనటువంటి ఒక మంచి సమయం అనేది భగవంతుడు నీకు ఇవ్వబోతున్నాడు. అయితే నీకు తారసపడేటువంటి ఒక కొత్త బంధం కావచ్చు, లేదా నీకు పరిచయం ఉన్నటువంటి ఒక బంధం కావచ్చు. నీ జీవితంలో ఎనలేటువంటి మార్పులు తీసుకొస్తారు. ఈ బంధం నీ జీవితంలోకి వచ్చాక ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. నువ్వు నమ్మి తీరాలి. అలాంటి బంధాన్నే నీకు నేను దగ్గర చేయబోతున్నాను. నీలో ఒక ప్రశాంతత కలుగుతుంది. ఎన్నో రోజులుగా నీవు అనిపించినటువంటి బాధ కావచ్చు, ఇదంతా కూడా ఒక్కసారిగా ఆగిపోయి ఒక కొత్త దారి అనేది నీకు కనిపిస్తుంది. అయితే నేరుగా నీకు వారు ఇచ్చేటువంటి సలహాలు కావచ్చు, ఒక దారి చూపించడం కావచ్చు, ఒక ఆర్థిక రహస్యం కావచ్చు. ఇలా బంధం చెప్పేటువంటి ఒక్క మాట చీకటి గదిలో వెళ్ళినటువంటి దీపంలాగా నీ మెదడులో ఒక మంచి ఆలోచన విధానాన్ని అనేది రెట్టింపు చేస్తుంది. వారి ద్వారా నీకు ఒక మంచి అవకాశం వస్తుంది. అది నీ జీవితంలో మంచి మార్పుకు కారణమవుతుంది. అది నీకు వ్యాపారంలో కావచ్చు, లేదంటే ఏదైనా కొత్తగా ఉద్యోగ ఆఫర్ కావచ్చు, లేదా నీ డబ్బు నీకు తిరిగి రావటం కావచ్చు. మొత్తానికి నీ బంధం నీకు ఒక మంచి గొప్ప మలుపు తిప్పేలాగా నీకు సహాయపడుతుంది. అయితే నువ్వు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. దయచేసి ఈ మాటలను పెడచెవిన పెట్టద్దు. నువ్వు చేసేటువంటి ఒక చిన్న పొరపాటు నీ జీవితాన్ని మరలా పాతాళం తోసేస్తుంది. అయితే నీకు ఒక అవకాశాన్ని, ఒక రహస్యాన్ని నీ బంధం చెప్పినప్పుడు నీ భవిష్యత్తును బంగారంగా మార్చిన ఒక చిన్న మాట కూడా చెప్తుంది. ఆ మాట తెలిసిన వెంటనే నీలో ఎనలేటువంటి సంతోషం కలుగుతుంది. ఇక నా కష్టాలు తీరిపోయాయని నీ మనసు ఉప్పొంగుతుంది. అయితే వారి యొక్క నైజం ఏమిటంటే నీ జీవితంలోకి సంతోషాన్ని తీసుకురావడమే కాకుండా ఆ సంతోషాన్ని నువ్వు చేసినటువంటి కొన్ని తప్పుల్ని కూడా వారు వెలికి తీస్తారు. అంటే నీకు ఒక మంచి అవకాశం ఇస్తారు. అలాగే నువ్వు చేసినటువంటి తప్పుల గురించి నీకు సరిచెప్పి అవి నీవు మరలా పునరావృతం చేయకుండా జాగ్రత్త చెప్తారు. అయితే నీ జీవితం మీద ఇప్పుడు చాలామంది ఏంటంటే చెప్పాలంటే కనుక ఎక్కువగా అతి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకుంటూ ఉంటారు. కొంతమంది నాకేం కాదు, నా వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని ఇచ్చేస్తారని చెప్పి అంటూ ఉంటారు. కానీ ఎవరి జీవితం గురించి అంటే వారి కోసం వారు చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట. నాకు ఫుల్ సపోర్ట్ ఉంది, నేను ఏదైనా చేస్తాను, నాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని చెప్తారు. కానీ సరైనటువంటి సమయానికి ఎవ్వరు కూడా రారండి. ఏ సపోర్ట్ అనేది ఉండదు. కాబట్టి అలాంటి సమయంలో ఎవరిని కూడా నమ్మకుండా, ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మనల్ని మనం జాగ్రత్తగా చేసుకొని మన గురించి ముందు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక మన శరీరం మీద దృష్టి పెట్టాలి. మనకిచ్చినటువంటి ఈ శరీరము అలాగే మన గురించి ముందు మనం ఎక్కడా కూడా చులకనా భావం కాకుండా మనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిఫికేషన్ క్రియేట్ చేసుకొని మన జీవితంలో ఎవరికి కూడా లొంగకుండా, ఎవరి వద్ద కూడా ఏంటంటే అతిగా చనువు ఇవ్వకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. ఏ బంధాల మీద అతిగా వ్యామోహం కానీ ప్రేమను కానీ పెంచుకోకుండా ఎక్కడ ఏ విధమైనటువంటి అంటే ఏ విధంగా మసులుకోవాలి, ఎవరితో ఎలా ఉండాలి అనే గురించి జాగ్రత్తగా ఇక నుండైనా కానీ నువ్వు ఉండాలనేటువంటి ఆలోచనతో దుర్గమ్మ నీకు నేర్పించినటువంటి గుణపాఠంగా తీసుకో. అలాగే నీ చుట్టూ ఉన్నవారికి కొంతమంది నవ్వుతూ కనిపించేటువంటి వ్యక్తులు కూడా కుళ్ళుకుంటున్నటువంటి వ్యక్తులు ఉంటారు. కాబట్టి నీకు నీ సంపాదన గురించి ఎప్పుడు కూడా వారితో చెప్పవద్దు. నేను చెప్పేటువంటి అతి ముఖ్యమైనటువంటి రహస్యం ఇదే. నీ యొక్క ఉన్నతి గురించి, నీ అభివృద్ధి గురించి ఎవ్వరు కూడా చెప్పుకోవకు. ఎందుకంటే నీ మీద లేనిపోని ఏడుపులు, పెడదవుపులు, అలాగే ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది
నువ్వు చేసేటువంటి పనిని మధ్యలోనే ఆపేసేలా చేస్తుంది. కాబట్టి ఒక నానుడి పదం నుండి మనం ఎంత గొప్ప కార్యం చేసినా ఎప్పటికీ విజయవంతం అవుతుంది. అంటే మన మనసులో ఉన్నటువంటి మాటను మనం పూర్తిగా చేసేంత వరకు ఎవరితో కూడా చెప్పుకోకుండా ఉండాలి. ఇక ఎవరికైనా కానీ అంటే చెప్పకుండా, అది మన ఎంత సొంత వారైనా కానీ వారికి చెప్పకుండా ఒక సర్ప్రైజ్ లాగా ప్లాన్ చేసి అప్పుడు చెప్పుకుంటే మంచిది. మన జీవితంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను ఎవరితో కూడా అసలు చెప్పకుండా ఉండాలి. అది మన గుండెల్లోనే దాచుకోవాలి. ఒక విత్తనం భూమి లోపల చీకటిలో ఎంత రహస్యంగా ఉంటుందో అలా ఉన్నప్పుడు అది మొలకెత్తుంది. దాన్ని బయటకు తీసి అందరికి చూపిస్తే అది ఎండిపోతుంది. కాబట్టి మన అదృష్టం కూడా అంతే. దయచేసి ఈ ఒక్క నియమాన్ని పాటించుడు, నీ జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుంది. మరి 5 రోజుల్లో నీ యొక్క దినచర్య, అలాగే నీకు రాబోయేటువంటి శుభవార్తలు ఏ విధంగా ఉంటాయంటే ఈ మార్పులు నీ జీవితంలో చాలా అద్భుతంగా ఉంటాయి. చెప్పాలంటే నీ మనసు ఏదో తెలియనటువంటి ఆనందం మొదలవుతుంది. సరిగ్గా ఈ 5 రోజుల్లోపు నీవు తర్వాత అయినా ఒక పాజిటివ్గా నీ మనసు కనిపిస్తుంది. నీకు తెలియనటువంటి ఒక నమ్మకం వస్తుంది. చికాకులు తగ్గిపోతాయి. అలాగే నీకు ప్రకృతి కూడా ఒక మంచి సంకేతం అందిస్తుంది. ఏదైనా మంచి పనికి శ్రీకారం చుట్టడానికి ఆలోచన నీ మెదడులోకి వస్తుంది. అలాగే నీకు తెలియకుండానే పాత అప్పులు తెచ్చడానికి కానీ, లేదా ఆర్థిక వనరులు ఏదైనా పెంచుకోవడానికి కానీ నీకు కొత్త మార్గాలు కనిపించడం ప్రారంభమవుతాయి. చాలా కాలంగా నీతో మాట్లాడే వ్యక్తులు నీకే మరలా తిరిగి ఏదైనా ఒక ఫోన్ చేసి కానీ, లేదంటే ఏదైనా మెసేజ్ చేసి కానీ నీతో మాట్లాడడానికి సిద్ధమవుతారు. ఈ విధంగా నువ్వు పోగొట్టుకునే బంధం కూడా తిరిగి నీ దగ్గరికి వస్తుంది. ఇది నీ ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు. అలాగే నీ కళల ద్వారా కొన్ని సంకేతాలు కూడా ఈ రోజు నుండి కళలో కానీ స్పష్టమైనటువంటి సంకేతాలు భగవంతుడు పంపిస్తూ ఉంటాడు. అంటే ఒక గుడి కానీ, ప్రవహించే నది కానీ, లేదా దేవతామూర్తి కానీ, ఇటువంటివి నీకు కనిపిస్తూ ఉంటాయి. అదే భగవంతుడు నీతో మాట్లాడుతున్నాడని చెప్పి అర్థం చేసుకో. అలాగే ఈరోజు నీతో పరిచయం ఏర్పడేటువంటి ప్రతి ఒక్కరు కూడా నీ జీవితంలో ఏదో ఒక మార్పు తీసుకొస్తా అని చెప్పి తెలుసుకో. అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటి రహస్య మాటల జీవితంలో ఎవ్వరికి చెప్పకు. ఏదైనా సరే జరిగేంత వరకు ఎవ్వరికి చెప్పకుండా ఉండు. ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది. అంతేకాకుండా నీ జీవితంలో ఒక దారి చూపించిన వ్యక్తిని నీ జీవితంలో పంపబోతున్నాను. ఖచ్చితంగా నీ జీవితం మారేటట్టుగా ఈ దుర్గమ్మ చేస్తుందని దుర్గమ్మ ఈరోజు సందేశాన్ని పంపారండి. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.